హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. ఒకసారి వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. నేనైతే ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే నేను ఎలా మనీ సేవ్ చేసుకున్నాను అన్నది అయితే టిప్స్ చెప్తాను మీకు. వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఎంతో కొంత యూజ్ ఉంటుంది అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఐడియా అయితే మీకు చెప్తాను. అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసింది కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఒకరోజు ముందే. ఎందుకంటే నేను అంత పట్టించుకోలేదు, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్న నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అప్పుడు. ఇంకా ఒకరోజు ముందైతే నాకు తెలిసింది చేసుకోవాలి అని. ఇంకా ఆ రోజు ముందైతే మా అమ్మకైతే ఫోన్ చేశాను. మామూలుగా అయితే నాకైతే పెళ్ళి అయితే 3 years అవుతుంది, కానీ నాకు వాయినాలు అనేది ఇంకా తీరవలేదు. అవి తీరకపోతే మీరు అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదంట. మేమైతే బేపనాయన ఉంటారు కదండి, వాళ్ళని అడిగాము వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా చేసుకోకూడదని. అయితే చేసుకోవచ్చమ్మా, దానికే ఉంది, ఎందుకంటే ఇది సౌభాగ్యం కోసం చేసుకునేది, దీంట్లో పట్టింపులు పంతాలు అవి ఏమి ఉండవమ్మా అన్నారు. సరే అనుకున్నాం. ఇంకా సరే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అప్పుడైతే ఇంకా మనకి ఫస్ట్ రూప్ అనేదంట అమ్మ వాళ్ళు తేవాలంట. ఇంకా అమ్మాల దగ్గరే జరుపుకోవాలి అసలు ఇది. ఇంకా నేనైతే హైదరాబాద్ అయితే రీసెంట్గా వచ్చాను. అప్పుడు వస్తే ఇంకా అమ్మోళ్ళు అయితే రూపాన్ని తేవాలంట. ఇంకా వాళ్ళు అన్నారు, నువ్వు తీసుకుని హైదరాబాద్లో మేమైతే డబ్బులు వేస్తాం అన్నారు. నేనైతే ఫస్ట్ ఏమన్నా కానీ తర్వాత నాకు వద్దమ్మా, వండిచ్చేసేసుకోండి మీ దగ్గరే, నేను నాకున్న దాంట్లో నేను తీసుకుంటానని చెప్పాను. మా అన్నయ్య కూడా డబ్బులు వేస్తానన్నాడు. అంటే నేను సడన్గా వద్దన్నాను మళ్ళీ ఎందుకో. నేనైతే నా దగ్గర ఉన్న డబ్బులతో అయితే మేమైతే తీసుకున్నాము. ఎంతంటే 1 గ్రాములో కూడా సగమే ఉంటుంది, అది గ్రామ్ కన్నా సగం. అంటే నేను తీసుకున్నప్పుడు 5,000 ఉంది, దాంట్లో 2,500 పెట్టి అయితే మేము తీసుకున్నాము. అదైతే తక్కువ, అంటే ఎంత గ్రామ్లోని సగం, అది అంత తక్కువలో తీసుకున్నాము. తర్వాత చాలా ఖర్చు ఉంది, ఇంకా చాలా అయిపోయినాయి పైన. ఫస్ట్ టైం కదా చేసుకోవడం, అన్నీ కొత్తగా తెచ్చుకోవడం అన్నీ, ఇంకా డబ్బులు అనేది మాకు సెట్ కాలేదు. ఇంకా ఎలాగోలా అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. చాలా ఇబ్బంది పడ్డాము ఆ టైంలో. నేనైతే అలా ఇబ్బంది పడకూడదని ఈసారి అయితే ఆ రోజు నుంచి ఇంకా నేనైతే ఒక ఐడియా అనేది వేసుకున్నాను. ఇట్లా ఆ రోజుకి మాత్రం ఎలాగైనా కన్ఫామ్గా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనేది, స్కిప్ చేయడానికి లేదు అసలు. ఇది కన్ఫామ్గా చేసుకునేది కాబట్టి దానికనేది నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అన్నది అయితే మీకైతే నేను చెప్తున్నాను. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్. వీడియో కూడా షేర్ చేయండి, ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో. ఇప్పుడు నేను ఎలా సేవ్ చేసుకుంటున్నాను అయితే మీకైతే చెప్తాను. నేనైతే ఒక బుక్ అనేది పెట్టుకున్నాను. అంటే ఒక బుక్లో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకే, ఇప్పుడు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది కదండి, ఆగస్ట్ మంత్ నుంచి మళ్ళీ ఆగస్ట్ వరకు నేను కౌంట్ అనేది వేస్తాను. అంటే మంత్కి 30 days, 29 days, 28 days అట్లా ఉంటాయి కదా. నేనైతే ప్రతి మంత్కి 30 days అనేది వేసేస్తాను. ఒక మంత్కి 30 days, ఫస్ట్ ఆగస్ట్ మంత్ కదా అప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే 30 days అనేది వేసేస్తాను. 30 days కూడా ఎట్లా అంటే మొత్తం అన్నీ 30 days. అయితే నేను ప్రతిరోజు 30 rupees అనేది సేవ్ చేయాలి. ఇంకా 30 rupees, ఇంకా ఎంత కష్టమైనా సరే నేనైతే 30 rupees అనేది సేవ్ చేసినప్పుడు 30 rupees తీయగానే నేను దాన్ని రౌండ్ అనేది చేసుకుంటాను. అబ్బా ఈరోజు అయితే 30 rupees తీసేసాను. ఇంకా ఇంకా 30 daysకి ఒక 10 daysకి వచ్చి 300 కదా, అట్లా 30 daysకి 900 అట్లా అవుతాయి. అయితే ఈ 30 rupees వేసేస్తామంటే హుండీ అంతా నిండిపోయింది ఒకసారిగా. నేను అలా ఏం చేయను, 30 rupees చేసి ఒక బాక్స్లో అనేది వేస్తాను. బాక్స్లో వేసిన తర్వాత నేను మళ్ళీ ఏంటంటే తర్వాత ఇంకా 100 వేస్తే ఇంకా 1000 rupees అయింది. నేను ఇంకా వంశీని అడిగి కాడికి 300 rupees అయింది 10 daysకి, అట్లా 900 rupees అయింది 30 daysకి. అయితే నేను ఇంకా 100 rupees అయితే వంశీ దగ్గర తీసేసుకుంటాను, నాకు 1000 rupees కావాలని కన్ఫామ్గా. ఇంకా 100 అంటే మొత్తం అంతా చేంజ్ అనేది మళ్ళీ ఇచ్చేస్తాను వంశీకి. ఇంకా 500 notes 2 తీసుకుని అయితే వేసేస్తాను. అట్లా అనేది ఎంత అయింది అప్పుడు 12 monthsకి అట్లా 12,000 అట్లా అయింది. అక్కడికి ఒకటి సెట్. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకో టిప్ ఏంటంటే, నేను ఎప్పుడు పూజ చేసినా సరే మినిమం 10 rupees అన్నా 20 rupees అన్నా పెడతాను కన్ఫామ్గా. నా దగ్గర లేకపోయినా సరే 5 rupees అన్నా 2 rupees అన్నా అట్లా పెడతాను.
కన్ఫామ్గా 10 రూపీస్ 20 అన్నా సేవ్ చేస్తాను ఎట్లా కొట్ట. అయితే అప్పుడు కూడా నాకు వచ్చేసి 300 రూపీస్ 200 రూపీస్ అవుతుంది దాంట్లో కూడా. అది కూడా నేను సేవ్ చేస్తాను. అలా కూడా వంశీ దగ్గర ఇంకా ఎలాగోలా ఇంకా 500 అట్లా తీసేసుకుంటాను. మళ్ళీ కూడా నా దగ్గర 200 అయినాయి అనుకో, నాకు 300 తక్కువ అయినాయి, కొంచెం నువ్వు నీకు మళ్ళీ ఇస్తా ఏదో ఒకటి చెప్తాను. తర్వాత మళ్ళీ అలా కూడా నేను సేవ్ చేసుకుంటాను. మళ్ళీ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మళ్ళీ నేను పండగలు ఉంటాయి కదండి, పండగలకు కూడా ఎప్పుడు నేను అనేది 200 ఇవ్వాలి అని వంశీకి చెప్పాను. ఎప్పుడు పండగ వచ్చినా సరే 200 మినిమం 500 అని చెప్పాను. ప్రతి పండగకి నాకు 500 ఇవ్వాలి అని చెప్పాను. తీసుకో అని చెప్పారు. నేనేం చేశానంటే మా దగ్గర ఉంటే 200, లేకపోతే మా దగ్గర ఉన్నాయి డబ్బులు అంటే 500 అనేది పెడతాను దేవుడి దగ్గర పండగ రోజు మాత్రం. లేకపోతే 1000 రూపీస్ అన్నా పెడతాను. అంటే ఉన్న పండగ రోజు మా దగ్గర ఉన్న డబ్బులు బట్టి అయితే నేను పెడతాను. ఇలాగే పెట్టాలనేం కాదు, ఎందుకంటే నాకు అట్లా అలవాటు అయిపోయింది. ప్రతి పండగ చేసిన 100 రూపీస్ అయినా, ఒకవేళ అంతగా లేకపోయినా 100 అయినా పెడతాను. అట్లా కొంత ఒక అవి కూడా వేసుకుని ఒక 2000 3000 అట్లా అవుతాయి. ఇంకప్పుడు వచ్చేసి నాకు దగ్గర 15,000 అట్లా అవుతాయి ఇప్పుడు మినిమము. నేను అనేది హుండీ పగలగొట్టినప్పుడు మీకు అయితే చూపిస్తాను నా దగ్గర ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అన్నది. ఇప్పుడైతే అలా ఒకటేమో ఫస్ట్ 30 days అనేది వేసేస్తాను, 30 రూపీస్ సేవ్ చేసేది అట్లా ఒకటి. నెక్స్ట్ వచ్చేసాము ప్రతి పండగకి అనేది నేను 200 కానీ 300 కానీ మినిమం అయితే 500 అడుగుతాను. అదొక టిప్. థర్డ్ టిప్ వచ్చేసి ఎప్పుడు పండగ చేసినా సరే 20 రూపీస్, అంటే పండగనే కాదు కానీ ఎప్పుడన్నా మనం పూజ చేస్తాం కదండి, అప్పుడన్నా 30 రూపీస్ అన్నా 40 రూపీస్ అన్నా లేకపోతే సండే రోజు ఒక 100 రూపీస్ అన్న అట్లా నేను మినిమం వరలక్ష్మి వ్రతానికి అయితే అలాగే సేవ్ చేశాను. మీకైతే నేను చూపిస్తాను ఎంత సేవ్ అయినాయి ఏంటి అన్నది. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే నేను ఆల్రెడీ అది మాత్రం దేవుడి దగ్గరే ఉంటుంది హుండీ, నేనైతే దాన్ని తీయము అసలు. ఆ హుండీలో మాత్రం, ఎందుకంటే మనం బయట ఎక్కడ పెట్టినేస్తే డబ్బులు అనేది తీసేస్తాం, అందులో పెడితే అసలు డబ్బులు కూడా తీయము. ఎందుకంటే మనకున్న ఖర్చులకి చాలా సరిపోవు అసలు. కొన్నిసార్లు నా దగ్గర ఉంటాయి ఇంకా 2 హుండీల దాకా ఉంటాయి, కానీ మేము అనేది ఇప్పుడు అనేది సేవ్ చేయట్లేదు. మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, డబ్బులు అనేది నేను సేవ్ చేయట్లేదు. 30 రూపీస్ అంటే ఎలాగోలా సేవ్ చేస్తున్నాను. 1000 రూపీస్ వేయాలి కన్ఫామ్గా, ఎలాగోలా దేవుడి మీద భారం వేసి నువ్వే తీసుకోవాలమ్మా అన్నట్టు నేనైతే 1000 రూపీస్ అయితే సేవ్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతానికి అయితే. మామూలుగా అయితే నా దగ్గర ఇంకోటి కూడా ఉంటుంది హుండీ, దాన్ని అయితే నేను సేవ్ చేయడం ఆపేసాను ఒక 2-3 months నుంచి. అసలు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ₹1 మాదంటే షాప్ కదా, మీరు ఎన్నైనా చెప్తారు షాప్లో తీసుకోవచ్చు కదా, ఎలా మీకు వస్తాయి కదా అంటారా. అలాంటిది కూడా మేము చేయట్లేదండి. ఇప్పుడు మాకున్న సిచ్యువేషన్కి నేను అసలు డబ్బులు అనేది సేవ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ 200 అట్లా సేవ్ చేస్తాను. మామూలుగా అయితే డైలీ 200 అయితే సేవ్ చేస్తాను. అవి 6000 అట్లా వస్తాయి కదా, 6000 కూడా నేనైతే అందుకితమైతే గోల్డ్ కాయిన్ మీకు చూపిస్తాను నేను తర్వాత. గోల్డ్ కాయిన్ కానీ ఎలా తీసుకున్నాము, అవి గోల్డ్ కాయిన్ తీసుకున్నాయి కూడా నేను ఏం చేస్తాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మేము అలా సేవ్ చేసే డబ్బులు కూడా సేవ్ చేయట్లేదు. మాకు 2 months నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. 2-3 months అవుతుందని తీయట్లేదు కౌంటర్లో నుంచి. ఒకవేళ నేను తీసినా సరే డబ్బులు వంశీకి అనేది ఇచ్చేస్తున్నాను. మాకు రెంట్ కానీ దేనికన్నా వస్తాయి, అవే నేను తీసేసి మళ్ళీ మేము అప్పుగా అవుతాము. అందుకే మేము అసలు రూపాయి అనేది తీయట్లేదు. నేను సేవ్ చేసినవి కూడా వంశీకి ఇచ్చేస్తున్నాను. నేనంటూ రూపాయి అనేది దాచుకోను ఎప్పుడు, నాకు అసలు దాచుకోవడం కూడా అలవాటు లేనిది. మా అమ్మ ₹5 ఇచ్చినా ఏంటి, 500 ఇచ్చినా సరే వంశీకి ఇచ్చేస్తాను. మా అమ్మ ఊరెళ్ళినప్పుడల్లా డబ్బులు ఇచ్చింది, 500 కానీ 1000 కానీ అట్లాంటివి కూడా నేను వంశీకి ఇచ్చేస్తాను. నా దగ్గర అనేది ఏం పెట్టుకోను. అసలు రూపాయి కూడా తీసి దాచుకోవాలి, నేను సపరేట్గా ఏదన్నా కొనుక్కోవాలన్న ఆలోచన కానీ నాకు రాదు. ఎందుకంటే నాకు అన్ని వంశీయే చూసుకుంటాడు, ఏది కావాలన్నా అడిగినా. అసలు నేను అడగలేగానే ఏదైనా ఇస్తారా. అలాంటిది ఇంకా నేనైతే ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఏది కూడా. ఏదైనా కావాలంటే అడుగుతాను, జస్ట్ అది పెద్దదే చిన్నదాన్ని కాదు, కానీ కావాలి అంటే అడుగుతాను. కొంచెం కష్టమైనా సరే నష్టమైనా ఎప్పటికైనా తెచ్చుకుంటాం, కానీ ఇంకా అలా వదిలేసి అయితే కూర్చోను. కావాలంటే ఇంకా ఎప్పటికన్నా వచ్చింది, దానికోసం అయితే నేను ఒక ఆశపడను. కానీ అప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఎంత ఇబ్బంది పడ్డానో అలాంటిది ఈసారి నేనైతే ఇబ్బంది పడ్డాను.
కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను. అది కూడా అంత డబ్బులు ఉన్నాయి కదా అని 15,000 పెట్టేస్తే నేను తీసేసుకోను, ఎంత వస్తాయో. 1 గ్రామ్ అయితే తీసుకుంటాను. గ్రామ్ తర్వాత అయితే ఇంకా ఖర్చులనే ఉంటాయి. ఒకటి వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఇంకా అసలు మామూలు ఖర్చులు కాదు, అసలు చెప్పలేనివి ఉంటాయి కదా అన్నీ. మేము ఫస్ట్ చేసినప్పుడే తెలిసింది నాకు ఇన్ని ఖర్చులు ఉంటాయా ఏంటి. మాకు మినిమం 15,000 అట్లా అయిపోయినాయి. అది కూడా నాకు కొత్త, ఎలాగోలా చేసుకున్నాం మేము. ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను మనీ టిప్స్ గురించి. ఇంకా నేను ఎలా సెర్చ్ చేస్తాను అన్నది కంటే నెక్స్ట్ వీడియోలో అనేది పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి.